మీరు పొరపాటున ఈ రోజుల్లో హెయిర్ కట్ చేయించుకుంటే అది మీ ఆయుష్ను తగ్గిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. హెయిర్ కటింగ్ ని మన పెద్దలు క్షురకర్మ అనేవారు. నియమాలు లేకుండా హెయిర్ కటింగ్ చేయించుకుంటే అది వారి ఆయుష్ను తగ్గిస్తుందని వారి అభిప్రాయం. అందుకే క్షురకర్మను ఆయుష్ కర్మ అని అంటారు. పొరపాటును కూడా ఈ నక్షత్రం రోజున మీరు హెయిర్ కటింగ్ చేయించుకోకూడదట. అనురాధ నక్షత్రం వచ్చినప్పుడు 3 సార్లు, ఉత్తర నక్షత్రం వచ్చినప్పుడు 4 సార్లు, కృతిక నక్షత్రం వచ్చినప్పుడు 6 సార్లు, రోహిణి నక్షత్రం వచ్చినప్పుడు 8 సార్లు తెలిసి తెలియక అక్షరకర్మ చేయించుకున్న వారు అంటే హెయిర్ కట్ చేయించుకున్న వారు సంవత్సర కాలంలో చనిపోతారని మన మహర్షుల మాట. అందుకనే చాలా మంది చిన్న వయసులోనే అకాల మరణం చెందుతున్నారు. ఇంకా శాస్త్రాల ప్రకారం ఏ సమయాల్లో హెయిర్ కటింగ్ చేయించుకోకూడదంటే భార్య గర్భిణి అయి ఉండగా 6 నెలలు హెయిర్ కటింగ్ చేయించుకోకూడదట. క్షౌరకర్మ చేయించిన తర్వాత 9వ రోజు ఇంట్లో శుభకార్యం చేసుకోకూడదు. హెయిర్ కటింగ్ అంటే క్షౌరకర్మ చేయించుకున్న రోజు ప్రయాణాలు వ్రతాలు చేయకూడదు. ఇంకా మనం పుట్టిన తిథి వార నక్షత్రం రోజును కూడా హెయిర్ కటింగ్ చేయించుకోకూడదట. పళ్ళతో గోర్లను కొరకవద్దని అది దరిద్ర లక్షణం అని మన పెద్దలు చెప్పారు.